హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు జైదవ్ అకాడమీ. ఈరోజు మనం బ్రేకింగ్ న్యూస్, లేటెస్ట్ అప్డేట్స్ అయితే చూద్దామండి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఒక కొత్త జీవో పంచాయతీరాజ్ సంస్థల గురించి ఈరోజు విడుదల చేశారు. ఈ జీవో యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. దీని ద్వారా పంచాయతీరాజ్ సంస్థల్లో అంటే స్వర్ణగ్రామ, స్వర్ణవార్డు సచివాలయంలో ప్రమోషన్లు పెరుగుతాయా, అలాగే ఖాళీలు ఏర్పడతాయా అనేది ఈ వీడియోలో మీకోసం అయితే ఎక్స్క్లూజివ్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ జీవో కూడా చాలా ఇంపార్టెంట్ ఉంది. దీని గురించి వివరంగా ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోవడం ద్వారా మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్కి కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి దీని గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందామండి. ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్, బ్రేకింగ్ న్యూస్ అయితే మీకు ప్రతినిత్యం మన జైదవ్ అకాడమీ మీకు అందిస్తుంది. ఇక వీడియోలోకి వెళ్దాం. చూడండి, ఈరోజు విడుదల చేసినటువంటి జీవో యొక్క సారాంశం మనం చూద్దాం. చూడండి, 9/3/2026 గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అబ్స్ట్రాక్ట్ గ్రామ పంచాయతీస్ రిఫార్మ్స్ ఇన్ గ్రామ పంచాయతీ అడ్మినిస్ట్రేషన్ రీకేటగరైజేషన్ ఆఫ్ గ్రామ పంచాయతీస్ బేస్డ్ ఆన్ పాపులేషన్, ఇన్కమ్, జాగ్రఫికల్ ఏరియా. రీకేటగరైజేషన్ ఆఫ్ గ్రామ పంచాయతీస్ ఇన్ అల్లూరు సీతారామరాజు డిస్టిక్. అంటే ఇది ముందుగా వచ్చింది కాబట్టి ఆ యొక్క డిస్టిక్ మొత్తం ఒకటేనండి. జీవో ఒక దాని గురించి మనం డిస్కస్ చేస్తే సరిపోతుంది. ఏమన్నారు, ఆ డిస్టిక్లు ఇంటూ 3 కేటగిరీస్ అండ్ రూరర్బన్ గ్రామ పంచాయతీస్ ఆర్డర్స్ ఇష్యూడ్. నాకు తెలిసి 2010లో గ్రామ పంచాయతీలో పునర్వర్గీకరణ అనేది జరిగింది, రీకేటగరైజేషన్ జరిగింది. ఇక ఆ తర్వాత అడ్మినిస్ట్రేషన్లో వచ్చినటువంటి మార్పుల వలన ఇప్పటిదాకైతే ఈ యొక్క మళ్ళీ రీకేటగరైజేషన్ జరగాలని కోరుకున్నారండి. అదైతే ఈ రోజుకి గ్రామ పంచాయతీల పునర్వర్గీకరణ అనేది జరిగింది. ఈ వీడియో కూడా వచ్చింది. దీని యొక్క ముఖ్యాంశాలు ఏంటి, ఈ జీవో వల్ల మనకు వచ్చేటటువంటి లాభం ఏంటంటే, ఇంత ముందున్నటువంటి పంచాయతీలని కుదించి 3 గ్రేడ్లుగా చేస్తున్నారండి. 3 గ్రేడ్లుగా చేస్తున్నారు. తద్వారా ప్రమోషన్లు కూడా వస్తవి. ఎవరైతే గ్రామ మరియు వార్డు సచివాలయం అలాగే గ్రామ పంచాయతీల్లో పనిచేసేటటువంటి స్టాఫ్కి అయితే ఖచ్చితంగా ప్రమోషన్లు వస్తవి. తద్వారా ఈ ప్రమోషన్ల ద్వారా అనేక ఖాళీలు అయితే ఏర్పడతవి. దాంతోపాటుగా మన మండలాల్లో ఉన్నటువంటి ఇప్పటివరకు ఉన్నటువంటి 2-3 గ్రేడ్ 1 పంచాయతీలు మాత్రమే మనం చూస్తామంటే పెద్ద పంచాయతీలను చూస్తాం. ఆ యొక్క గ్రేడ్ 1 పంచాయతీల్లో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉంటారు. ఇప్పుడైతే ఈ యొక్క ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ని పీడీఓగా నామకరణం చేశారు, పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్స్. వీరికి సహాయకులుగా జూనియర్ అసిస్టెంట్స్ ఉంటారు. అలాగే డేటా ఎంట్రీ ఆపరేటర్సు మరియు బిల్ కలెక్టర్సు అలాగే శానిటేషన్ ఇన్స్పెక్టర్స్ అవచ్చు. శానిటేషన్ స్టాఫ్ ఈఓకి ఆర్ ఇప్పుడున్నటువంటి పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్కి వీరైతే సహాయకులుగా ఉంటారు. అది ఎక్కడుంటారు, గ్రేడ్ 1 పంచాయతీల్లో మనం చూస్తున్నాం. ఇప్పుడు గ్రేడ్ 1 పంచాయతీలు ఏమైనవి, ఎక్కువగా అప్గ్రేడ్ అవుతున్నాయి. ఆల్రెడీ గతంలో ఉన్నటువంటి గ్రేడ్ 1 పంచాయతీలు కొన్ని వచ్చేసరికి ఇక్కడ 3 కేటగిరీల ద్వారా పునర్వర్గీకరణ అనేది చేస్తారు, రీకేటగరైజేషన్ చేస్తారు. ఏంటవి, పాపులేషన్, ఉన్నటువంటి జనాభా సంఖ్య ఆధారంగా ఆ గ్రామ పంచాయతీకి వచ్చేటటువంటి ఇన్కమ్ మరియు జాగ్రఫికల్ ఏరియా, భౌగోళిక విస్తీర్ణాన్ని బట్టి గ్రేడ్ 1 పంచాయతీలుగా, పెద్ద పంచాయతీలుగా నామకరణం అయితే చేశారు. తద్వారా ఆ పంచాయతీలో కావాల్సినటువంటి యొక్క సెకండరీ స్టాఫ్ను కూడా ఇవ్వడం అనేది జరిగింది. అవి తక్కువగా ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసరికి ఏమైంది, ఈ యొక్క పాపులేషన్ని తగ్గించారు, ఇన్కమ్ లెవెల్ తగ్గించారు, జాగ్రఫికల్ ఏరియా కూడా తగ్గించడం అనేది జరుగుతుంది. తద్వారా మన మండలంలో ఆల్రెడీ ఉన్నటువంటి
3-4 గ్రేడ్ 1 పంచాయతీలకి ఇంకొక 3-4 పంచాయతీలు అనేవి యాడ్ అవుతున్నాయి గ్రేడ్ 1 పంచాయతీలు. తద్వారా ఏమవుతుంది, ఒక మండలంలో సరికి 6 నుంచి 7 గ్రేడ్ 1 పంచాయతీలు ఉంటే ఆటోమేటిక్గా మరి ఈ యొక్క అప్గ్రేడ్ అయినటువంటి పంచాయతీలకి క్రింద ఉన్నటువంటి ప్రమోషన్స్ కోసం ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి పీడీఓల్ని ప్రమోట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇక ఆ తర్వాత గ్రేడ్ 1 గ్రామ పంచాయతీలకు కావాల్సినటువంటి ఈ స్టాఫ్ను కూడా ఇవ్వడానికైతే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఉద్యోగ అవకాశాలు అనేవి పెరుగుతవి, ఖాళీలు అనేవి పెరుగుతవి అనేది ఇక్కడ చెప్పాలనేది నా ఉద్దేశం. ఇది కేవలం నా వ్యక్తిగతమైన అభిప్రాయమే. మిమ్మల్ని అవేర్నెస్ చేయడానికైతే మనం డిస్కస్ చేసుకున్నాం. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ జీవోన్ అన్నమాట. ఎందుకంటే ఇప్పటివరకు 2010 వరకే 2010లోనే ఈ యొక్క గ్రామ పంచాయతీల పునర్వర్గీకరణ అనేది చూసాము. అప్పుడు ఎక్కువ జనాభా ఉండేవాళ్ళండి. ఇప్పుడు వచ్చేసరికి జనాభాని గ్రేడ్ 1కి వచ్చేసరికి మరీ తక్కువగా 3000 మందినే 3000 ఉంటే ఆ గ్రామాన్ని ఒక గ్రేడ్ 1 పంచాయతీగా చేస్తున్నారు. ఎందుకంటే మౌలిక సదుపాయాలు అందించడానికి చాలా బాగుంటుంది. ప్రజలకి సత్వరమైనటువంటి సేవలు అందించవచ్చు. తద్వారా అన్ని ఈ యొక్క సమస్యల్ని దగ్గరుండి పరిష్కరించడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఈ మారిన పరిస్థితుల నేపథ్యంలో గ్రేడ్ 1 పంచాయతీల సంఖ్య కూడా పెరుగుతుంది. తద్వారా ప్రమోషన్లు పెరుగుతాయి. తద్వారా ఈ ఖాళీలు అనేవి కూడా వస్తాయి. వీటిని కూడా ఫిల్ చేసే అవకాశం ఉంది. అవి ఎలా ఫిల్ చేస్తారో మళ్ళీ మనం డిస్కస్ చేసుకుందాం. ముందు ఈ యొక్క జీవో యొక్క సారాంశం ఏంటో ఒకసారి చూద్దాం. చూడండి, ఈరోజు అయితే జీవో ఇచ్చారండి. ఇదిగోండి ఇక్కడ ఆర్డరు ద 73rd Constitutional Amendment Act of 1992 mandates that state governments ensure పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ PRA అంటే పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ ఫంక్షన్ యాజ్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ సెల్ఫ్ గవర్నమెంట్. అంటే ఇది చాలా ఉంటుంది కాబట్టి ఇదంతా చదువుతూ ఉంటే మీకు లేట్ అవుతుంది. ఈ యొక్క జీవోని అయితే నేను మీకు ఇక్కడ ఎగ్జిబిట్ చేస్తున్నాను. దీన్ని మీరు చదువుకోండి, పాస్ చేసుకొని. దీని యొక్క ముఖ్యాంశాలు సారాంశం ఏంటంటే రీకేటగరైజేషన్ చేయటము. ఎలా రీకేటగరైజ్ చేస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసరికి జనాభాని బట్టి మరియు ఆ యొక్క గ్రామ పంచాయతీకి ఎంత ఇన్కమ్ రావాలి, ఆ గ్రామ పంచాయతీ యొక్క భౌగోళిక విస్తీర్ణాన్ని ఈ మూడింటిని తీసుకొని వీటిని అప్గ్రేడ్ చేసుకుంటూ వెళ్తున్నారు ప్రతి మండలంలో. దానికి ఒక క్రైటీరియా అనేది ఇచ్చాడు, ఒక పద్ధతి అనేది ఇచ్చాడు. చూడండి, ఇక్కడ కొత్తగా వచ్చినటువంటి విషయం ఏంటంటే రూరల్ అర్బన్ పంచాయతీస్. రూరల్ అర్బన్ అంటే ఇది మున్సిపాలిటీలకు తక్కువ, గ్రేడ్ 1కి పైన ఉంటుంది. ఎంతమంది ఉంటారు? ఒక గ్రామంలో చూసినట్లయితే పాపులేషన్ అబౌవ్ 10,000 ఆర్ ఇన్కమ్ అబౌవ్ 1 crore అంటే 10,000 మంది ఉన్నటువంటి ఒక గ్రామ పంచాయతీని, 10,000 పైన ఉన్నటువంటి గ్రామ పంచాయతీని గ్రేడ్ 1 నుంచి ఇక అప్గ్రేడ్ చేసేసారు. అప్గ్రేడ్ చేసేసి దాన్ని మున్సిపాలిటీకి తక్కువగా రూరల్ అర్బన్ గ్రామ పంచాయతీలుగా నామకరణం చేసి వీటికి మౌలిక సదుపాయాలు అనేవి ఎక్కువ అందిస్తున్నారు అనమాట. ఎక్కువ అందిస్తున్నారు ఒక మున్సిపాలిటీ లెవెల్ అనమాట. దీన్ని రూరల్ అర్బన్ గ్రామ పంచాయతీలు వీటి యొక్క ఇన్కమ్ కూడా ఎంత ఉండాలి? కనీసము 1 కోటి రూపాయలు లేకపోతే 10 కోటి రూపాయలు దాటి ఉంటే వాటిని రూరల్ అర్బన్ పంచాయతీలుగా చేస్తారు. ఇక ట్రైబల్ ఏరియాలో వచ్చేసరికి పాపులేషన్ చూస్తే ఎక్కడైతే ట్రైబల్ ఏరియాలో ఉంటాయో గిరిజనులు ఉన్నాడు 5,000 మంది ఉంటే చాలు. ఇక్కడ 10,000 ప్లెయిన్ ఏరియాలో, ఇక్కడ వచ్చేసరికి గిరిజనులు ఉన్నటువంటి ఏరియాలో 5,000 మంది జనాభాని క్రైటీరియాగా తీసుకున్నారు. ఇదిగోండి, ఇక మనం అనుకుంటే గ్రేడ్ 1 గ్రామ పంచాయతీస్ చూడండి, పాపులేషన్ అబౌవ్ 3,000 అండ్ బిలో 10,000 అంటే 3,000 మంది దాటినవి. ఇప్పుడైతే 3,000 మంది ఉన్నటువంటి గ్రామ పంచాయతీలు గ్రేడ్ 2లోనో గ్రేడ్ 3లోనో ఉన్నవండి. గ్రేడ్ 3లోనో గ్రేడ్ 2లోనో ఉన్నవి. వాటికి వచ్చేసరికి మనం అనుకున్నట్టుగా జూనియర్ ఎస్టేట్ కావచ్చు, అట్లనే డేటా ఎంట్రీ ఆపరేటర్స్, ఇక బిల్ కలెక్టర్స్, ఇట్లా గ్రామ పంచాయతీకి అవసరమైన స్టాఫ్ అనేవాళ్ళు ఉండరు. కేవలం గ్రేడ్ 1 పంచాయతీలోనే మనం ఇప్పుడైతే చూస్తున్నాం. మరి ఇక్కడ 3,000కి తగ్గించారు కదా. అంటే గతంలో కనుక చూసినట్టయితే ఇది కనీసము 10,000 దాకా ఉండేదండి. 10,000 దాకా జనాభా ఉండదాన్నే గ్రేడ్ 1 అనేవాళ్ళు. కానీ దీని యొక్క జనాభా సంఖ్యను చూడు గణనీయంగా తగ్గించాడు. 3,000 అనేది మన గ్రామాల్లో కనుక చూసినట్లయితే 3,000 అనేది కనపడుతుంది. ఇది గ్రేడ్ 1కి చేస్తే ఆటోమేటిక్గా ఆఫీస్ పెద్దదైపోతుంది. ఆఫీస్ పెద్దదైపోయి
ప్రజలకు సేవలు చేయడానికి ఇంకా స్టాఫ్ను కూడా నియమించడం అనేది జరుగుతుంది. కొంత వచ్చేసరికి టెండర్ పోస్టులు తీసుకోవచ్చు, లేకపోతే కొన్ని కాంట్రాక్ట్ పోస్టులు తీసుకోవచ్చు, లేకపోతే కొన్ని పర్మనెంట్ పోస్టులు తీసుకోవచ్చు. అది ఎలా చేస్తారనేది ఇక్కడ మనం చూద్దాం. కాకపోతే ఇక్కడ పాపులేషన్ అనేది గణనీయంగా తగ్గించడం వల్ల ఈ జీవో ద్వారా గ్రేడ్ 1 పంచాయతీలు ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ వస్తవి, ప్రజలకు సేవలు మెరుగవుతవి, ఫాస్ట్గా ఇవ్వడానికి అవకాశం అయితే ఉంది. ఇన్కమ్ ఎంత అంటాడండి? ఇన్కమ్ అబౌవ్ 30 lakhs 30 లక్షల పైన అండ్ బిలో 1 crore కోటి రూపాయలు తక్కువగా ఉన్న గ్రామ పంచాయతీలని ఈ యొక్క గ్రేడ్ 1గా తీసుకోవచ్చు. మండల్ హెడ్ క్వార్టర్ గ్రామ పంచాయతీస్ జనరల్గా వచ్చేసరికి మండల్ హెడ్ క్వార్టర్స్ ఉంటవి. వీటిల్లో కొన్ని గ్రామాల్లో కూడా పెద్ద గ్రామాల్లో మండల్ హెడ్ క్వార్టర్స్ కూడా ఉంటాయి. అలాంటి వాటిని కూడా కన్సిడర్ చేయొచ్చు అని అంటున్నారు అనమాట. కాబట్టి చూడండి 3000 జనాభా ఇక్కడ మెయిన్ క్రైటీరియా. 3000 జనాభా కనుక ఉంటే అది గ్రేడ్ 1 పంచాయతీ అయితే, గ్రేడ్ 1 పంచాయతీ అయితే ఆటోమేటిక్గా దానికి కావాల్సినటువంటి స్టాఫ్ కూడా అవసరం అవుతారు. ఇక చూడండి పాపులేషన్ అబౌవ్ 2500 2500 నుంచి 5000 లోపు ఉన్నాడు వాడిని ట్రైబల్ ఏరియాలో వచ్చేసరికి గ్రేడ్ 1 మండల హెడ్ క్వార్టర్ ఆరు గ్రామ పంచాయతీస్ని తీసుకోవచ్చు అనమాట. కాబట్టి ఇక్కడ జనాభా పరంగా చూస్తుంటే 3000 మంది జనాభా కనుక ఉంటే ఖచ్చితంగా అది గ్రేడ్ 1 పంచాయతీ అవుతుంది. మంచిది, అప్గ్రేడ్ అవుతుంది, ప్రమోషన్స్ వస్తవి. క్రింద ఉన్నటువంటి పంచాయతీ సెక్రటరీస్ అదే పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్స్కి ప్రమోషన్స్ వస్తాయి. దాంతోపాటు ఒక్కొక్క పంచాయతీలు ఒక్కొక్క మండలంలో చూస్తే కనీసం 6 నుంచి 7 లేకపోతే 7 నుంచి 8 అయినా గ్రేడ్ 1 పంచాయతీలు అనేవి ఏర్పడతాయి. తద్వారా ఎంప్లాయ్మెంట్ కూడా పెరుగుతుంది. నెక్స్ట్ గ్రేడ్ 2 పంచాయతీస్ పాపులేషన్ అబౌవ్ 2000 అండ్ బిలో 3000 అంటే 2000 మంది దాటినటువంటి ప్రజలు ఉన్నటువంటి పంచాయతీలని గ్రేడ్ 2గా చేశారు. గ్రేడ్ 3 వచ్చేసరికి ఇక బిలో 2000 2000 మంది కంటే తక్కువగా ఉంటే దాన్ని గ్రేడ్ 3గా చేశారు. అంటే 1 2 3గా చేశారు. గతంలో కనుక చూసినట్టయితే 1 2 3 4 అంటే ఇప్పుడు గతంలో చూసినట్టయితే పంచాయతీలు 1 2 3 4 అంటే పంచాయతీలను ఇలా విభజించారు 4. అలాగే గ్రామ వార్డు సచివాలయం వచ్చిన తర్వాత పంచాయతీ సెక్రటరీని గ్రేడ్ 5 కూడా నియమించడం వల్ల చిన్న చిన్న గ్రామాలను కూడా వీరికి ఇవ్వడం అనేది జరిగింది. తద్వారా గ్రేడ్ 5 పంచాయతీలు కూడా ఉన్నట్టుగా మనం అనుకోవచ్చు. అంటే టోటల్గా చూస్తే సుమారుగా 5 పునర్వర్గీకరణ చేసినటువంటి గ్రామ పంచాయతీలని ఇక్కడ వచ్చేసరికి కేవలము 3 పంచాయతీలుగా పునర్వర్గీకరణ చేయడం జరిగింది. కాబట్టి వీరు ప్రమోషన్స్ అనేవి వస్తాయా రావంటే ఖచ్చితంగా ప్రమోషన్లు వస్తాయి. అలాగే గ్రేడ్ 1 పంచాయతీలకు కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాఫ్ మళ్ళీ స్టాఫ్ కూడా అవసరం అవుతాయి. ప్రీవియస్ వీడియోలో నేను ఒకసారి చెప్పానండి 1,00,000 మంది పైన ఈ యొక్క పంచాయతీలు అవసరం అవుతారండి అని అప్పుడు మనం అనుకున్నాము. కాకపోతే అది ఇప్పటికీ కార్యరూపం అయితే దాల్చింది. కాబట్టి హ్యాపీగా దీని మీద మీరు కాన్సన్ట్రేషన్ కానీ చేస్తే మీకు ఇందులో ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం కూడా ఉందండి. అది ఎలా కూడా నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి ఈ యొక్క జీవోను కనుక మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఇదిగోండి ఈ జీవో చదవండి. ఈ జీవో మొత్తం చదివినా నేను ఇదిగా మండల వైజ్ అబ్స్ట్రాక్ట్ ఆఫ్ గ్రామ పంచాయతీ గ్రేడ్స్ అను అల్లూరు సీతారామరాజు డిస్టిక్. ఇప్పుడు అందులో వచ్చేసరికి అనంతగిరిలో వచ్చేసరికి రూరల్ అర్బన్ 0 ఉంది, గ్రేడ్ 1 4 ఉంది, గ్రేడ్ 2 18 అయింది, గ్రేడ్ 3 2 అయింది, మొత్తం గ్రాండ్ డెప్ట్లో 24 అయింది. అది అరకు వ్యాలీ వచ్చేసరికి రూరల్ అర్బన్ 3 ఉంది, గ్రేడ్ 1 7 అయినాయి, గ్రేడ్ 2 వచ్చేసరికి 4 అయింది, గ్రేడ్ 3కి లేవు. చూడండి ఇవి పెరిగినాయి. కాబట్టి ప్రమోషన్స్ అనేవి పెరుగుతాయి అన్నమాట. ఇది అల్లూరు సీతారామరాజు డిస్టిక్లోనండి. చూడండి ఇవన్నీ. కాకపోతే ఇక ఇవన్నీ డిస్టిక్లో ఉన్నటువంటి ఆ గ్రామాలను అప్గ్రేడ్ చేస్తూ ఇచ్చినటువంటి అబ్స్ట్రాక్ట్స్ దాంతోపాటు ఇవన్నీ ఉండేవి క్రిందే. అట్లనే అన్నీ వస్తాయండి. మీకు ఏ జిల్లా కావాలంటే ఆ జిల్లా కూడా చూసుకోవచ్చు. ఇక ఇక్కడి నుంచి మనం డిస్కస్ చేసుకునే అంశం ఏంటంటే జీవో చూశారు, రీకేటగరైజేషన్ జీవో అనేది చూశారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిలీజ్ చేశారు. దీని ద్వారా మనకి ఏమర్థమవుతుంది అంటే గ్రామ పంచాయతీలని అప్గ్రేడ్ చేస్తున్నారు. అప్గ్రేడ్ చేయటం ద్వారా
ప్రమోషన్స్ పెరుగుతున్నవి, దాంతోపాటుగా గ్రేడ్ 1 పంచాయతీల సంఖ్య పెరుగుతుంది. ఇక్కడ గ్రేడ్ 1 పంచాయతీల యొక్క సంఖ్య అనేది పెరుగుతుంది. గ్రేడ్ 1 ఇలా పెరగడం వల్ల ఏమవుతుందండి, దీని యొక్క నంబర్ పెరగడం వల్ల స్టాఫ్ కూడా అవసరం అవుతారు. కాబట్టి గ్రేడ్ 1 పంచాయతీలకి స్టాఫ్ ఉంటారు. అలాగే ప్రమోషన్స్ కూడా ఎవరైతే పనిచేస్తున్నారో వారికి కూడా ప్రమోషన్స్ కింది పనిచేస్తున్నటువంటి పంచాయత్ సెక్రటరీస్ కూడా ప్రమోషన్స్ వస్తాయి. తద్వారా క్రింది ఉన్నటువంటి ఖాళీలు కూడా ఫిల్ చేయడానికి అవకాశం అయితే ఏర్పడుతుంది. ఆల్రెడీ మనం చెప్పుకున్నామండి, హెచ్ఆర్ఎంఎస్ పోర్టల్లో 26,000 వ్యాకెన్సీస్ అయితే ఆల్రెడీ ఉన్నవి అని మనం చెప్పుకున్నాం. అవి వచ్చేసరికి పూర్తిగా ఇదైతే ఈరోజు వచ్చిన జీవోనండి. ఈ 26,000 ఉద్యోగాలు వచ్చేసరికి స్వర్ణగ్రామ, స్వర్ణవాడ సచివాలయం సంబంధించినటువంటివి చెప్పుకోవచ్చు. మరి ఇక ఇవి కాకుండా ఎడిషనల్గా వచ్చేసరికి ఇప్పుడు వచ్చినటువంటి జీవో అనమాట. ఈ జీవో ద్వారా పంచాయతీలు అప్గ్రేడ్ అవుతాయి, తద్వారా ప్రమోషన్స్ వస్తవి. ఆ యొక్క గ్రేడ్ 1 పంచాయతీలో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చరు, మౌలిక సదుపాయాలు, ఈ యొక్క స్టాఫ్ కూడా అవసరం అవుతారు. మరి వీళ్ళని ఎలా నియమించవచ్చు అంటే డిస్టిక్ ఒక యూనిట్గా తీసుకొని జూనియర్ అసిస్టెంట్లు అవ్వచ్చు, డేటా ఎంట్రీ ఆపరేటర్స్, అలాగే బిల్ కలెక్టర్స్ని ఎలా నియమిస్తారంటే ఒక డిస్టిక్ని ఒక యూనిట్గా తీసుకొని కలెక్టర్ గారు చైర్మన్గా ఉంటారు. దాన్ని ఆ యొక్క చైర్మన్గా ఉంటారు. కానీ ఆ యొక్క బోర్డుకు వచ్చేసరికి నాకు తెలిసి నా యొక్క అనుభవంలో జాయింట్ కలెక్టర్ గారు ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి వీళ్ళని సెలెక్ట్ చేసి గ్రామ పంచాయతీలకైతే వీళ్ళని కేటాయించే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఇక్కడ నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఖచ్చితంగా గ్రామ పంచాయతీ గురించి మీరు తెలుసుకోవాల్సిన అవసరం అయితే 100% ఉంది. ఎందుకుందంటే ఇప్పుడు డైరెక్ట్గా ఉద్యోగాలు ఎలా ఇస్తారు అంటే జాయింట్ కలెక్టర్ గారి యొక్క నేతృత్వంలో ఒక బోర్డు ఉంటుందండి. ఒక బోర్డు ఉంటుంది ప్రతి జిల్లాలోనూ. మీరు జూనియర్ అసిస్టెంట్కి, లేకపోతే బిల్ కలెక్టర్ అవ్వచ్చు, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఇక రకరకాలైన జాబులు ఉంటాయి. రికార్డ్ అసిస్టెంట్స్ ఉంటాయి. నేను అది కూడా చెప్పాలా, రికార్డ్ అసిస్టెంట్ పోస్టులు. వీటన్నిటికి సంబంధించి జూనియర్ అసిస్టెంటు, రికార్డ్ అసిస్టెంటు, అలాగే బిల్ కలెక్టర్, ఇక డేటా ఎంట్రీ ఆపరేటర్స్. ఇవి జనరల్గా మనం చూస్తూ ఉంటాం గ్రేడ్ 1 పంచాయతీలో. మరి వీటిని ఎలా నియమిస్తారు అంటే జాయింట్ కలెక్టర్ గారి యొక్క నేతృత్వంలో ఒక బోర్డు ఉంటుంది. ఈ బోర్డు ఏం చేస్తుంది అంటే మంచిగా ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తుంది. దేని మీద ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారు, మీకు పంచాయతీ రాజు మీద ఎంత అనుభవం ఉంది, గ్రామ పంచాయతీల మీద ఎంత అనుభవం ఉంది అని మిమ్మల్ని అనేక ప్రశ్నలు అయితే అడుగుతారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిలీజ్ చేస్తున్నటువంటి ప్రభుత్వ పథకాలు లేకపోతే స్కీమ్స్ వీటన్నిటి గురించి ఖచ్చితంగా ప్రశ్నలు అడుగుతారు కదా. అలాగే పంచాయతీరాజ్ యాక్టు మొన్న వీడియో చెప్పాను. పంచాయతీరాజ్ యాక్ట్ గురించి చక్కగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మన జయదేవ్ అకాడమీని కనుక మీరు ఫాలో అయ్యారంటే ప్రతి పంచాయతీలో ఇప్పుడు అప్గ్రేడ్ అవుతున్నాయి కాబట్టి గ్రేడ్ 1 పంచాయతీస్కి ఖచ్చితంగా డిఎస్సి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా ఈ యొక్క ఇంటర్వ్యూస్ అనేసి పెట్టి ప్రతి గ్రామ పంచాయతీలో కావాల్సిన స్టాఫ్ నియమిస్తారు. ఆ ఇంటర్వ్యూస్లో అడిగేటటువంటి ప్రశ్నలు కూడా ఇవే ఉంటాయి. అవసరమైతే అంటే కాంపిటీటర్స్ ఎక్కువ ఉండే ఒక చిన్న ఎగ్జామ్ పెడతారు, లేకపోతే ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారు. ఇట్లా చేసినప్పటికీ మీకు పంచాయతీరాజ్ యాక్ట్ మీద అనేక ప్రశ్నలు అడుగుతారు. 73, 74 రాజ్యాంగ సవరణ మీద ప్రశ్నలు అడుగుతారు. మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంబంధించినటువంటి ప్రభుత్వ పథకాలు, స్కీమ్స్, సర్వీస్ మీద అడుగుతారు. వీటన్నిటి గురించి మరి మనం చదవాలా లేదా అంటే చదవాలి, ఖచ్చితంగా చదవాలి. జాయింట్ కలెక్టర్ గారి నేతృత్వంలో కలెక్టర్ గారు చైర్మన్గా ఉంటారు. వీరిద్దరు యొక్క సమన్వయంతోనే ఖచ్చితంగా మీకు ఇంటర్వ్యూస్ జరుగుతాయి. ఈ ఇంటర్వ్యూస్ లేకపోతే ఒక చిన్న ఎగ్జామ్ కనుక కండక్ట్ చేస్తే మిమ్మల్ని అడిగే ప్రశ్నల సరళి ఏంటంటే నేను చెప్పింది పంచాయతీరాజ్ యాక్ట్ 73, 74 రాజ్యాంగ సవరణలో స్థానిక ప్రభుత్వాల గురించి వీటన్నిటి గురించి ప్రశ్నలు ఎత్తాడు. మరి వీటికి సంబంధించిన నాలెడ్జ్ మీ దగ్గర ఉందా అంటే ఉండదు. ఎందుకంటే ఇది సపరేట్ డిపార్ట్మెంటు, బయట మీకు జనరల్ స్టడీస్లో కూడా దొరికే తక్కువ. కాబట్టి మాలాంటి వాళ్ళు కనుక మీకు చెప్తే వీటి గురించి ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది. దానికి సంబంధించినటువంటి ఈ యొక్క
బుక్స్ మీకోసం మేము తయారు చేసామండి. ఇదిగోండి బుక్స్ అయితే ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇవి కాంబో ప్యాక్ అండి. చాలామంది మన ఆస్పిరెంట్స్ వచ్చేసరికి కాంబో ప్యాక్ తీసుకుంటున్నారు. చాలా హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది, మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. ఇదిగోండి P4 సర్వే దగ్గర నుంచి మీకు ఇందులో మేము ప్రశ్నలు అయితే చక్కగా రాసి ఈ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమేం పథకాలు స్కీమ్స్ ఇంట్రడ్యూస్ చేశారో మొత్తం P4 సర్వే దగ్గర నుంచి మొత్తం మీకైతే మేము ఈ బుక్ ద్వారా మీకు అందిస్తున్నాము. సుమారుగా 1000 పైన స్కీమ్స్ అన్నీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే ప్రారంభించారో అప్పటి నుంచి ప్రతి స్కీముని, ప్రతి సర్వేని, ప్రతి ప్రభుత్వ పాలసీని ఈ బుక్కులు అయితే మీకు అందుబాటులో ఉన్నవి. ఈ బుక్కు ఒక గ్రామ వార్డు సచివాలయం పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కే కాదండి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిలీజ్ చేసేటటువంటి 1,15,000 పైన 20 నోటిఫికేషన్లు ఏపీపీఎస్సీ రిలీజ్ చేసేటటువంటి 20 నోటిఫికేషన్లు కూడా ఈ బుక్ నుంచి, ఈ కాంబో బుక్స్ నుంచి అయితే ఖచ్చితంగా ప్రశ్నలు అయితే వస్తాయి. 73, 74 రాజ్యాంగ సవరణ, పంచాయతీరాజ్ యాక్ట్లో ముఖ్యమైనటువంటి ఆర్టికల్స్ కూడా ఈ బుక్స్లో మీకు అందుబాటులో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సంబంధించినటువంటి ప్రతి స్కీము ఇందులో మీకోసం అయితే అందుబాటులో వచ్చేది, ఎక్కడా బయట దొరకదు. కాబట్టి హ్యాపీగా ఈ 3 బుక్స్ని మీరు కాంబో ప్యాక్ అంటామండి. ఈ కాంబో ప్యాక్ని ఆర్డర్ చేసుకుంటే రిజిస్టర్ పోస్ట్లో మీకైతే ఇంటికి వస్తున్నాయి. రిజిస్టర్ పోస్ట్లో పంపుతామండి. తద్వారా మీరు సైన్ చేసి తీసుకుంటారు. అకౌంటబిలిటీ ఉంటుందని రిజిస్టర్ పోస్ట్లో ఉండదు. 2-3 రోజులు లేట్ అవుతుంది. కంగారు పడద్దు, ఫోన్ చేయొద్దు. మరి వీటిని ఎలా మీరు ఆర్డర్ చేసుకోవాలంటే మొట్టమొదటిసారికి ఈ 3 బుక్స్ అయితే ఉన్నాయండి. ఈ 3 బుక్స్ని మీరు ఆర్డర్ చేసుకోండి. ఈ 3 బుక్స్ని ఆర్డర్ చేసుకోండి. ఈ యొక్క కాంబో ప్యాక్ చూడండి, ఇదిగోండి కాంబో ప్యాక్ అంటాం. ఈ మూడింటిని వచ్చేసరికి వీటిని 999 అండి, 999 రూపాయలు ఫోన్పేకి, ఈ నెంబర్కి, ఇదే నెంబర్కి ఫోన్పే చేయాలి. ఇదే నెంబర్కి ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ షేర్ చేస్తాం మనం జనరల్గా. దాన్ని షేర్ చేస్తే ఎవరికైనా అలా షేర్ చేసి, షేర్ దేనికి చేయాలి, ఈ నెంబర్కే షేర్ చేయండి. ఇదిగో 9010960647కి షేర్ చేస్తే వాట్సాప్కి మీరు ఫీజు కట్టినట్టు అనమాట, ఆర్డర్ చేసినట్టు. ఆ క్రింది మీ ఫుల్ అడ్రస్ అనేది మెన్షన్ చేయండి. ఆ ఫుల్ అడ్రస్లో కూడా ఖచ్చితంగా మీ పిన్ కోడ్ కూడా రాయండి. ఎందుకంటే రిజిస్టర్ పోస్ట్లో ఖచ్చితంగా పిన్ కోడ్ అనేది అడుగుతారు కాబట్టి దాన్ని కూడా రాయండి. ఇక సెల్ నెంబర్ కూడా ఇవ్వండి. మీ పేరు, తండ్రి పేరు, డోర్ నెంబర్, విలేజ్, మండల్, డిస్టిక్, పిన్ కోడ్, సెల్ నెంబర్ మళ్ళీ చదువుతున్నా. ఇవి ఒక ఆర్డర్లో రాయండి. ఇంకేమైనా ల్యాండ్ మార్క్స్ ఉన్నాయనుకోండి, మీకు ఇంకా ఫాస్ట్గా రావడం, అది కూడా రాసేయండి, ఇబ్బంది ఏం లేదు. ఇది మీరు బుక్స్ ఆర్డర్ చేసుకునే విధానం. ఇది కాంబో ప్యాక్. ఇంకా ఎవరైతే ఇది కేటగిరీ 1 సంబంధించిన ఇవన్నమాట. వీటిలో సరికే పంచాయత్ సెక్రటరీ, వార్డ్ అడ్మిన్, వెల్ఫేర్ అసిస్టెంట్, బీఆర్ఓ ఎనీ డిగ్రీ జీవో కూడా ఉంది. నేను పాత వీడియో కూడా చెప్పాను. ఆ యొక్క జీవోను, గెజెట్ కూడా ఉంది, దాన్ని కూడా ఒకసారి పరిశీలించండి. ఈసారి ఎనీ డిగ్రీ సర్వే ఉండదు. ఓకేనా. మహిళా పోలీస్ 5 కలిపితే కేటగిరీ 1కి ఉపయోగపడుతుంది. దీంతోపాటు ఆన్లైన్ క్లాసెస్ కూడా తీసుకుంటే మీకు సపోర్టివ్గా ఉంటుంది. 2 మీకు కాంబో ప్యాక్ ప్లస్ ఒక 1000 ఆన్లైన్ తీసుకుంటే 2000లో కోర్సు మొత్తం మీకు వచ్చేది. హ్యాపీగా ప్రిపేర్ అవ్వచ్చు. అలాగే మీకు ఎగ్జామ్ దాకా మేము ఇలా అప్డేట్ చేస్తూ ఉంటాం. ఇది బుక్స్ పర్చేజ్ చేసుకునే విధానము. ఇంకా ఎవరైతే డిజిటల్ అసిస్టెంట్ కేటగిరీ 2 పోస్టులు అనమాట, కేటగిరీ 2 పోస్టుల్లో డిజిటల్ అసిస్టెంట్కి ఎనీ డిగ్రీ కదా సార్, నేను బీటెక్ చేశాను సార్, సిఎస్సి చేశాను, కంప్యూటర్ చేశాను సార్ అని మీరు అనొచ్చు. మరి మీరు దేనికి ఎలిజిబిలిటీ ముందు తెలుసుకోవాలిగా. బీటెక్ చేసిన వాళ్ళు ఎనీ డిగ్రీ కింద వస్తారు. ఎనీ డిగ్రీ కింద వస్తే మనం మొట్టమొదటి చెప్పుకున్నట్టుగా కేటగిరీ 1 కూడా మీరు ఎలిజిబుల్లే. మీరు పంచాయత్ సెక్రటరీకి, వార్డ్ అడ్మిన్కి, అలాగే వీఆర్ఓకి కూడా మీరు ఎలిజిబుల్లే. దానికి కూడా ప్రిపేర్ అవ్వాలి. కాబట్టి ఈ 3 బుక్స్ తీసుకోండి. అలాగే డిజిటల్ అసిస్టెంట్కి వచ్చేసరికి మళ్ళీ కేటగిరీ 2లో డిజిటల్ అసిస్టెంట్కి ఎలిజిబుల్. కాబట్టి ఈ బుక్ కూడా తీసుకోవాలి. అంటే మీరు మొత్తం ఎన్ని బుక్స్ తీసుకోవాలి, 3+1 డిజిటల్ అసిస్టెంట్కి ప్రిపేర్ అవ్వాలి. 3 కాంబో ప్యాక్, 1 ఈ యొక్క డిజిటల్ అసిస్టెంట్ తీసుకుంటే మొత్తం 1300 రూపాయలు ఫోన్పే చేయాలి. 1300 రూపాయలు ఫోన్పే చేయాలి. అలాగే ఎవరైతే ఇంజనీరింగ్ అసిస్టెంట్, మెకానికల్ చేశారనుకోండి, మీరు కూడా 1300 అంటే 3+1 4 పుస్తకాలు వస్తాయన్నమాట. ఇక్కడ కూడా సర్వేర్, సివిల్ కానీ చేస్తుంటే 3+1 1300 రూపాయలు ఫోన్పే చేస్తే 4 బుక్స్ అనేవి మీకు వస్తాయి. 3 కాంబో బుక్స్ ప్లస్ 1
మీరు డిజిటల్ ఎస్టేట్ లేదా మెకానికల్ అయితే సర్వేర్ అంటే ఇప్పుడు మీరు ఎన్ని ఉద్యోగాలకు ఎలిజిబుల్? కేటగిరీ 1లో 3 పోస్టులు అనమాట. ఏది? పంచాయతీ సెక్రటరీ, వార్డ్ అడ్మిన్, విఆర్ఓ. కేటగిరీ 2లో వచ్చేసరికి డిజిటల్ ఎస్టేట్ కానీ, ఇంజనీరింగ్ ఎస్టేట్ కానీ, విలేజ్ సర్వేర్. కాబట్టి ఇక్కడ 4 ఉద్యోగాలకి కేవలం మీకు 1,300 రూపాయలేమో బుక్స్, ఒక 2,000 రూపాయలేమో ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి. మొత్తం 3,300 రూపాయలతో మీకు ఫుల్ కోర్సు 4 ఉద్యోగాలకు ఉపయోగపడతాయి. మరి ఇవే వచ్చేసరికి ఈ సిలబస్ కూడా కేటగిరీ వస్తే 1,15,000 ఉద్యోగాలకు కూడా ఇదే జనరల్ స్టడీస్ మనం వచ్చేసరికి గ్రామ వార్డు సచివాలయం రూపంలో కొంచెం ఎక్కువగా చెప్పుకుంటాం. కాబట్టి సబ్జెక్టు కూడా మీకు ఎక్కువ ఉపయోగపడుతుంది. ఇది ఇట్లనే ఫోన్పే చేసుకోండి. 1300 9010960647కి ఫోన్పే చేయండి. మీ యొక్క ఫుల్ అడ్రస్ పంపండి, వాట్సాప్కి షేర్ చేయండి, అలాగే మీ అడ్రస్ని వాట్సాప్ పంపండి. ఇది బుక్స్ ఆర్డర్ చేసుకునేటువంటి విధానం అనమాట. కాబట్టి ఈ బుక్స్ అన్నీ మీకు అందుబాటులో ఉన్నవి. చాలా హ్యూజ్ రెస్పాన్స్ అయితే వచ్చినాయి. ఆంధ్రప్రదేశ్లో గ్రామ వార్డు సచివాలయం అంటే స్వర్ణ వార్డు సచివాలయం చెప్పేటువంటి ఏకైక ఇన్స్టిట్యూట్ మన జయదేవ్ అకాడమీ అని మర్చిపోవద్దు. మీకు కావాల్సినటువంటి ప్రతి కోర్సు, ఆన్లైన్ క్లాసెస్, బుక్స్ తయారు చేస్తున్నాం. ఖచ్చితంగా 26,000 ఉద్యోగాలు అయితే ఆల్రెడీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ దగ్గర అప్రూవల్ అయిపోయి HRMS పోర్టల్లో కూడా ఉన్నవి. ఈ విషయం చాలామందికి తెలీదు. వస్తాయో రాదో అని అనుకుంటున్నారు. కాకపోతే ఏంటంటే ఒక్కటే మన జయదేవ్ అకాడమీ ఈ యొక్క స్వర్ణవార్డు సచివాలయానికి ఎప్పటి నుంచో చెప్తున్నాం. కాబట్టి మనమే స్ట్రాంగ్గా జెన్యూన్గా చెప్పగలం, వస్తుంది. కాబట్టి ప్రిపేర్ అవ్వండి. ఎవరైతే తక్కువ కాలంలో సింగిల్ ఎగ్జామ్లో 3-4 నెలల్లో ఉద్యోగం కావాలని భావిస్తున్నారో ఖచ్చితంగా అప్లై చేయండి. ఈ యొక్క ఆన్లైన్ క్లాసెస్, బుక్స్ తీసుకుంటే హ్యాపీగా మీరు ఉద్యోగం సాధిస్తారని మనసారా దీవిస్తూ మీ యొక్క జయదేవ్ అకాడమీ అండి. ఇక మరి చాలామంది ఆన్లైన్ క్లాసెస్ ఎలా జాయిన్ అవ్వాలి సార్ అని అడుగుతున్నారు. దానికి సంబంధించింది కూడా నేను ఒక్కసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇది విజయవాడ బుక్ స్టాల్లో మనమైతే విజయవాడలో జరిగినటువంటి 35వ రాష్ట్ర స్థాయి బుక్ ఫెస్టివల్లో మన స్టాల్ కూడా పెట్టాము. అప్పుడు సేల్ చేసామండి. చాలామంది మన యాస్పిరెంట్స్ పర్చేజ్ చేశారు. ఇక చూడండి, మనం ఈ యొక్క యాప్లో కనుక ఎలా జాయిన్ అవ్వాలి యాప్లో అనేది కనుక చూసినట్లయితే మళ్ళీ నేను చెప్తున్నానండి, మళ్ళీ చెప్తున్నాను. ఎందుకంటే ప్రతిరోజు చాలామంది ఆస్పిరెంట్స్ అయితే అడుగుతున్నారు, సార్ ఎలా జాయిన్ అవ్వాలి సార్ అని అడుగుతున్నారు. కాబట్టి మీకోసం మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. చూడండి, ఇంకా ముందు వచ్చేసరికి మీతో మాట్లాడేటువంటి సమయం కూడా ఉండకపోవచ్చు. ఎందుకంటే ఉగాది వచ్చేసరికి జాబ్ క్యాలెండర్ వస్తే మేమందరం క్లాసుల్లో ఉంటాం. సార్ మీ ఫోన్ రింగ్ అవుతుంది, లిఫ్ట్ చేయలేదు సార్ అనొచ్చు. కానీ సైలెంట్లో ఉంటాయి. రింగ్ అయ్యిద్ది, లిఫ్ట్ చేయలేము. దయచేసి అనేది భావించవద్దు. అన్నీ నేను మీకోసం అయితే ఓపికగానే ఎక్కడ చెప్పి దీన్ని ఫాలో అయితే సరిపోయింది. మీరు ప్రతిదీ మీకు కావాల్సింది ఎగ్జామ్ దాకా అప్డేట్స్ ఇస్తూనే ఉంటాం. చూడండి, ఇక్కడ జయదేవ్ అకాడమీ ఉంది. ప్లే స్టోర్కి వెళ్ళండి. లోగో ఇది మంది. ఇక్కడ జయదేవ్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ ఇన్స్టాల్ చేసుకుంటే ఇలా వస్తుంది. నెక్స్ట్ ఇదిగోండి, ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ ఒకటి చేయాలి, మీకు చెప్తాను. వెల్కమ్ టు జయదేవ్ అకాడమీ అని వస్తుంది. క్రింద వచ్చేసరికి ఇక్కడ లాగిన్ విత్ వాట్సాప్ అని ఉంది. వాట్సాప్ కాదు, వాట్సాప్ కొట్టవద్దు, దాని మీద క్లిక్ చేయొద్దు మీరు. యూజ్ అనదర్ మెథడ్, ఎందుకంటే మనది యాప్ కదా, యాప్ మనది. యూజ్ అనదర్ మెథడ్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వెంటనే ఇలా వస్తుంది అనమాట. వెల్కమ్ టు జయదేవ్ అకాడమీ వస్తుంది. కింద మన మొబైల్ నెంబర్ అయితే అడిగింది. ఇక్కడ నేను నా మొబైల్ నెంబర్ ఇచ్చుకుంటున్నా, మీరు మీ మొబైల్ నెంబర్ ఇచ్చుకోండి. మీరు ఏ దేంట్లో అయితే క్లాసెస్ చూస్తారో ఆ మొబైల్ నెంబర్ ఇస్తే దానికి ఓటీపీ వస్తుంది. ఓటీపీని కనుక ఇక్కడ మీరు ఇన్సర్ట్ చేస్తే ఆటోమేటిక్గా యాప్లోకి వచ్చేస్తారు. యాప్లోకి వచ్చేస్తే నెక్స్ట్ స్టోర్ అని ఉంటుంది. చూడండి, ఇక్కడ స్టోర్ అనేది ఉంటుంది. ఈ స్టోర్లో కనుక చూసినట్టయితే క్లాసెస్ మొత్తం ఉంటాయి అన్నమాట. స్టోర్ అని ఉంది చూడండి, ఇక్కడ స్టోర్ అని ఉంది. మళ్ళీ ఇక్కడ రాస్తున్నా మీకోసం. ఈ స్టోర్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఏమేమి క్లాసెస్ ఉన్నవి, ఆన్లైన్ క్లాసెస్ అనేవి ఇక్కడ కనిపిస్తవి. ఇక్కడ వ్యూ ఆల్ కోర్సెస్ అని వచ్చింది. నెక్స్ట్ వ్యూ ఆల్ అన్ని కోర్సెస్ని చూపించండి అని వచ్చింది. దాని మీద క్లిక్ చేశారనుకోండి, వరుసనే ఇలా వచ్చేస్తాయి. వ్యూ ఆల్ కోర్సెస్ అని వస్తాయి. చూడండి, ఇక్కడ ఇవన్నీ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రీవియస్ క్లాసెస్లో. చూడండి, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వ్యూ ఆల్ కోర్సెస్ జనరల్గా కేటగిరీ 1 పర్చేజ్ చేసుకున్నారు. కేటగిరీ 1 పంచాయత్ సెక్రటరీ, వార్డ్ అడ్మిన్, వెల్ఫేర్, ఎడ్యుకేషన్ అసిస్టెంట్, గ్రామ మహిళా పోలీస్, విఆర్ఓ. దీనికి సంబంధించి కేవలం 999 రూపాయలు ఇక్కడ ఫీజు అయితే
రూపాయలు. ఎందుకంటే మీరు జనరల్ స్టడీస్ కొనాలంటే 10,000 రూపాయలు అవుతాయండి బుక్స్. మళ్ళీ ఏం చదవాలనేది కష్టమైంది. ఆ బుక్స్ అన్నీ కొన్నా అందులో ఏం చదవాలి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ ఏంటి, స్వర్ణగ్రామ, స్వర్ణవాడ, సచివాలయం అనేది అది మేము మీకు చెప్తాం కాబట్టి మీకు తక్కువలో 999లో ఇస్తున్నాం, 1 year వ్యాలిడిటీతో ఇస్తున్నాం. ఇక్కడ చూసినట్టు ఇదిగో బై నౌ అని వచ్చి బై నౌ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా నెక్స్ట్ దీంట్లోకి వెళ్తాం. ఇదిగోండి ఫోన్పే చూడండి, ఇక్కడ ఫోన్పే కనుక చూస్తే మీరు ఎలా పర్చేజ్ చేసుకోవాలి అనేది ఇక్కడ మళ్ళీ నేను చెప్తున్నా చూడండి. ఇక్కడ ఎంత పడుతుంది, జిఎస్టీతో కలిపి 1,009 రూపాయలు, అంటే 1,010 రూపాయలు పడుతుందండి. ఇక్కడ ఆప్షన్ చూడండి ఫోన్పే అని ఉంది. ఈ ఫోన్పేలో క్లిక్ చేశారనుకోండి, ఫోన్పే మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీ డీటెయిల్స్ అడుగుతుంది. ఆ డీటెయిల్స్ మీద మీ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇచ్చేస్తే ఆటోమేటిక్గా అది ప్రాసెస్ చేస్తుంది. ఒక 30 seconds ఆర్ 1 minute కనుక వెయిట్ చేశారనుకో, యువర్ ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అని వచ్చిందాక ఉంటే మీరు ఆటోమేటిక్గా ఫీజు డిడక్ట్ చేసుకుంటుంది, ఫీజు కట్టేస్తుంది. ఇక నెక్స్ట్ కంటిన్యూ మీద క్లిక్ చేసుకోవాలి. కంటెంట్ మీద క్లిక్ చేస్తే చూడండి ఇక్కడ కంటెంట్ అని ఉంది చూడండి. ఈ కంటెంట్ అంటే సబ్జెక్ట్. కంటెంట్ మీద క్లిక్ చేసుకుంటే ఇది కూడా క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్, మెంటల్ అప్టిట్యూడ్, అలాగే మెంటల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్, జనరల్ ఇంగ్లీష్, హిస్టరీ, ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఇవన్నీ వరుసనే ఫోల్డర్స్. దాని మీద క్లిక్ చేసుకుంటే చక్కగా ఆ క్లాసెస్ వస్తాయి, చదువుకోండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఉపయోగపడుద్ది మీకు విధానం. ఇక నెక్స్ట్ కనుక చూసినట్టయితే చాలామంది సార్ పేపర్ ఎలా ఉండదు సార్ అంటే ప్రీవియస్ పేపర్ని బేస్ చేసుకొని మన ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ అయితే ఒక ఇది ఇచ్చారనమాట, ఒక మోడల్ పేపర్ అయితే ఇచ్చారు. ఈ మోడల్ పేపర్లు కేవలం ఎంత అంటే 20 రూపాయలే, 20 రూపాయలు ఉండేది. ఎంత అది 20 రూపాయలేనండి. ఈ 20 రూపాయలు 150 ప్రశ్నలు ఉంటాయి. వీటినైతే ఒకసారి ఇది పర్చేజ్ చేసుకున్న తర్వాత మీ ఎగ్జామ్ రాసేటైతే మధ్యలో ఆగొద్దు. ఒక 70 చేసి ఆగారంటే మళ్ళీ మీ స్కోర్ కనపడదు. 150 మార్కులకి కంప్లీట్ చేసిన తర్వాతే 150/70 అను, లేకపోతే 150/60 అను, లేకపోతే 80 అను వస్తాయి అన్నమాట. మొత్తం కంప్లీట్ చేయాలి ఎగ్జామ్. వచ్చిన దాన్ని బట్టి మీ యొక్క మెరిట్స్, డిమెరిట్స్ అర్థమవుతుంది. ఓకేనా. ఇక ఆన్లైన్ క్లాసెస్ కనుక మనం వెళ్ళినట్టయితే ఇవన్నీ ఆన్లైన్ క్లాస్ అయినట్లయితే ఇదిగోండి మన ఆన్లైన్ క్లాసెస్ 1 year వ్యాలిడిటీ అండి. 1 year అంటే జనరల్గా 6 నెలలు వేస్తారండి. మనం ఇంకొక 6 నెలలు పొడిగించి ఏ క్లాస్ కొన్నా 1 year 12 నెలలు మీకు వ్యాలిడిటీ ఇస్తున్నాము. అలాగే కేటగిరీ 1 వచ్చేసరికి ఎంత 999. ఇదిగోండి ఇవన్నీ ఉంటాయి. పంచాయత్ సెక్రటరీ, వార్డ్ అడ్మిన్, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్, మహిళా పోలీసు, విలేజ్ రెవెన్యూ ఆఫీసర్, విఆర్ఓ కూడా ఉంటుంది అనమాట. ఈ మొత్తం ప్యాకేజీ 999 రూపాయలు. 1 year వ్యాలిడిటీ అయితే ఉంటుంది. ఇంకా దీనిలో ముఖ్యమైన అంశం ఏంటంటే పంచాయతీరాజ్ యాక్ట్ కూడా చెప్తున్నా నేను. ఆ పంచాయతీరాజ్ యాక్ట్ కూడా ఇందులోకే ఇచ్చేస్తానన్నమాట, అప్లోడ్ చేస్తాను. ఎక్కడ దొరకదు మీకు అది. అందులోని చాలా ప్రశ్నలు వస్తాయి. ఆర్టికల్స్ ఉన్నాయి, పంచాయతీరాజ్ చట్టంలో ఆర్టికల్స్ ఉన్నవి. వీటన్నిటి ముఖ్యమైన అంశాలన్నీ క్లాసెస్ చెప్తున్నాం. ఇందులో నేను అప్లోడ్ చేస్తాను తక్కువ ధరకే. జనరల్గా అయితే పంచాయతీరాజ్ యాక్ట్కి ఎంతో కొంత పెడతారు, నేను అలా పెడతలేదు. మొత్తం మీకు ఇందులోనే ఇస్తాను. ఎవరైతే చక్కగా చదువుకుంటారో హ్యాపీగా ఉద్యోగం అయితే వచ్చింది. నెక్స్ట్ ఇదిగోండి పశుసంవర్ధక సహాయకులు, యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్స్ అండి. ఇది ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలో కూడా నోటిఫికేషన్ సిద్ధంగా ఉంది. ఆంధ్రప్రదేశ్లో వచ్చేసరికి ఖచ్చితంగా రేపు ఉగాదికి అయితే క్యాలెండర్లో ఉండేటువంటి ముఖ్యమైన పోస్టులు, ఎక్కువ ఉండే పోస్టులు కూడా యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్సే. దాంతోపాటుగా వెటర్నరీ అసిస్టెంట్స్ కూడా ఉంటాయని ఒక ఆలోచన. వెటర్నరీ అసిస్టెంట్స్ మరియు యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్స్ అండి. మరి దీన్ని వచ్చేసరికి మీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా పటిష్టంగా ఎగ్జాము ఓరియంటేషన్గా ఉద్యోగం వచ్చే రీతిలో చెప్పించిన క్లాసులు ఏంటంటే యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్స్. మన విశిష్టత ఏంటంటే 50 మార్కులకి చెప్తాము. అలాగే సబ్జెక్టు వెటర్నరీ సబ్జెక్టు 100 మార్క్స్ కూడా చెప్తాం. కాబట్టి 150 మార్కులకి ఇక్కడ మీకు చెప్తాము. దాంతోపాటుగా మీకు లాభం ఏంటంటే 50 CBT టెస్టులు కూడా ఇస్తాం. ఎగ్జామ్కు సంబంధించిన 50 CBT మీరు ఎక్కడ తప్పు అనేది చేయరేక. అలాగే 4000 ప్రాక్టీస్ బిట్స్ కూడా ఇస్తున్నాం. 4000 అండి, 1000 2000 కాదు, 4000 ప్రాక్టీస్ బిట్స్. దాంతోపాటుగా 20 చాప్టర్ సంబంధించిన PDF మెటీరియల్ కూడా ఇందులో మీకు అందుబాటులో ఉంటుంది. 20 చాప్టర్ సంబంధించిన PDF మెటీరియల్ పుస్తకం కూడా అందులో ఉంటుంది. ఇక అన్నీ ఉండదు కానీ కాంబో ప్యాకే కదా. కాబట్టి ఈ యొక్క
బుక్ అయితే చదువుకోవచ్చు. ఈ బుక్ ప్రింట్ తీసుకోవాలనుకుంటే కొంత పార్ట్ కానీ మొత్తం కానీ తీసుకోవాలనుకుంటే మీకు ఉగాది తర్వాత ప్రింటింగ్ ఆప్షన్ కూడా అందిస్తామండి. ఉగాది తర్వాత ప్రింటింగ్ ఆప్షన్ కూడా వస్తుంది, మీకు ప్రింట్ అయితే తీసుకోవచ్చు. లేదు ఖర్చు ఎందుకంటే దాంట్లోనే చదువుకోవచ్చు. ఉగాది తర్వాత జాబ్ క్యాలెండర్ తర్వాత ప్రింటింగ్ ఆప్షన్ కూడా ఎనేబుల్ ఇస్తాం. ఇది ప్రస్తుతం సరే స్పెషల్ ఆఫర్ వచ్చేసరికి 2999 అండి, అంటే 3000 అనమాట. అంతకుముందు 6000 ఉన్నది, ఇప్పుడు 3000కి అయితే మీకు స్పెషల్ ఆఫర్లో ఉంది. త్వరలో పెరిగే అవకాశం కూడా ఉంటుంది. హ్యాపీగా జాయిన్ అయిపోండి. 1 year వ్యాలిడిటీ అయితే ఉంటుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే యానిమల్ హస్బెండ్ రెసిడెంట్స్కి సంబంధించి ఆఫ్లైన్ క్లాసెస్ కూడా మేము స్టార్ట్ చేస్తామండి ఉగాది తర్వాత. ఎవరైతే ఈ యొక్క కోర్స్ కొన్నారో 3000 పెట్టి, ఆ యొక్క 3000 టోటల్ ఫీజులో నుంచి ఆఫ్లైన్కి మనం ఎంత పెడతామో ఆ ఫీజులో నుంచి 3000 కూడా మీకు తగ్గిస్తాం కొన్న వారికి. ఎందుకంటే మీరు ఈ యొక్క ఆ క్లాసెస్కి వచ్చేలోపు, ఆఫ్లైన్ క్లాసెస్కి వచ్చేలోపు 1-2 రీడింగులు చదివితే సబ్జెక్ట్ కమాండ్ వస్తుంది అనే ఉద్దేశంతో మీకు ఆ ఫీజును కూడా మినహాయింపు ఇస్తున్నాం. ఎంతైతే అంతలో ఫీజు ఎంత అంటామో ఇంకా డిక్లేర్ చేయలేదండి. ఆ ఫీజులో నుంచి 3000 తగ్గించేస్తాం. ఆన్లైన్ కొన్న వాళ్ళకైతే ఆ 3000 కూడా కట్టించేసుకుంటాం అనమాట. ఓకేనా? ఇది యానిమల్ హస్బెండరీకి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు. దీంతో పాటుగా తెలంగాణలో కూడా వెటర్నరీ అసిస్టెంట్ సుమారు 700 పైన రిలీజ్ చేయడానికి అవకాశం ఉంది. వారికి కూడా ఆన్లైన్ క్లాసెస్ ఈ యొక్క 2999 మాత్రమే అందిస్తున్నాం. వారు కూడా తెలంగాణది పర్చేజ్ చేసుకోవచ్చు. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఎవరైతే తెలంగాణలో ఉన్నారో వారికి కూడా షేర్ చేయండి ఇన్ఫర్మేషన్ దయచేసి. ఇక నెక్స్ట్ డిజిటల్ అసిస్టెంట్ అండి. ఇది 5000 ఉన్నది, ప్రస్తుతం 1999. దీనికి కూడా 1 year వ్యాలిడిటీ, 150 మార్కులు చెప్పించాం. గుర్తుపెట్టుకోండి, 150 మార్కులకి చెప్పించాం. దీంతోపాటు బుక్స్ కూడా ఉండే, పర్చేజ్ చేసుకోండి. 1 year వ్యాలిడిటీ అనమాట, 1 year వ్యాలిడిటీ. ఇక ఇంజనీరింగ్ అసిస్టెంట్ కూడా సేమ్ 1 year వ్యాలిడిటీతో 150 మార్కులు చెప్పించాం. 1999 అనమాట. 1999కి అందుబాటులో ఉన్నాయి. సర్వేరు అంతేనండి. జూనియర్ లైన్ మ్యాన్ కూడా అంతే. ఏ కోర్సు కొన్నా జైదవ్ అకాడమీలో మీకు స్వర్ణ గ్రామ వార్డు సచివాలయంలో ఉద్యోగం వచ్చే రీతిలో, ఏదో జనరల్గా చెప్పి వదిలేయలేదండి, ఉద్యోగం వచ్చే రీతిలో వీటినైతే మీకోసం తయారు చేసాము. ప్రతినిత్యం మేము అప్డేట్ చేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాలు, స్కీమ్స్ వీటిని కూడా మీకు అందిస్తామన్నమాట. కాబట్టి జనరల్ స్టడీస్లోను మీకు 50 మార్కులు వస్తాయి, ఒక 25-30. అలాగే మీ కోర్ సబ్జెక్ట్లో కూడా ఒక 60-70 వస్తే 100 మార్కులు వస్తాయి. 100 మార్కులు టాప్ 10లో ఉంటారనమాట. ఇకపోతే ఇది అండి చూడండి, ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో రెండిట్లోనూ ఆహా నోటిఫికేషన్ రెడీగా ఉంది. కాబట్టి మీరు ఆన్లైన్ క్లాసెస్ జాయిన్ అవ్వండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి దయచేసి. షేర్ చేస్తే వారికి కూడా లాభం, మన ఇన్స్టిట్యూట్ కూడా మీరు మెయిల్ చేసినట్టు. ఇక మీకు లాస్ట్గా వచ్చేసరికి ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నానండి. ఎవరైతే మన యాప్ డౌన్లోడ్ చేసుకుంటారో వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాలు, పాలసీలకు సంబంధించి ఒక 50 బిట్స్ అయితే ఫ్రీగా ఇస్తున్నాను. చూసి మనం బుక్స్ కొనుక్కోండి. ఫ్రీగా 50 బిట్స్ అయితే ఇస్తున్నా. మరి ఈ యాప్ని ఎలా డౌన్లోడ్ చేసుకోండి, వస్తాయి సార్ అనొచ్చు. ఇవ్వండి, ఇవన్నీ బిట్సే ఫ్రీగా ఇస్తున్నాను. మరి ఎలా డౌన్లోడ్ చేసుకుంటే ఆ బిట్స్ వస్తాయి సార్ అంటే ప్లేస్టోర్కి వెళ్ళండి. మన యాప్ డౌన్లోడ్ చేసుకోవడం ఎలా చెప్పాను. ఆ యొక్క యాప్లో కనుక చూసినట్టయితే ఇదిగోండి, ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి, 3 లైన్లు ఉన్నాయి. దీని మీద కనుక క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్గా ఇలా వస్తుంది. ఇక్కడ స్టడీ మెటీరియల్ అని ఉంది చూడండి. స్టడీ మెటీరియల్ మీద క్లిక్ చేశారనుకోండి, జస్ట్ ఇదిగోండి ఫస్టే వచ్చింది ఏపీ స్టేట్ స్కీమ్స్ పాలసీస్ అని వస్తాయి. దాని మీద కనుక క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. ఆ తర్వాత క్లిక్ చేస్తే ఈ ప్రశ్నలన్నీ వస్తాయి అన్నమాట. ఈజీ. ఇప్పుడు యాప్ మీరు ఓపెన్ చేసుకోవడం అనేది చాలా ఈజీగా ఉంది. ఇక ఇప్పటివరకు మన వీడియో పరిశీలించిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. ఎవరైతే ఇక గ్రామ వార్డు సచివాలయానికి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం కావాలనుకుంటున్నారో, సింగిల్ ఎగ్జామ్తో 3-4 నెలల్లో ఎగ్జామ్స్లో 3-4 నెలల్లోనే ఎగ్జామ్స్ కండక్ట్ చేసి రిజల్ట్స్ ఇచ్చి జాబ్ కూడా ఇచ్చిన సందర్భాలు మనం చూసాం. కాబట్టి దాని నేచర్ అది. 3-4 నెలల్లో ఉద్యోగం సాధించే అవకాశం ఉంది. దానికి కావాల్సిన ఆన్లైన్ క్లాసెస్, బుక్స్ మొత్తం అయితే ఉంది.